మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఆరాధన కూడి వచ్చిన మీకందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా ఈ స్థలానికి ఆహ్వానించిన మాలిన గారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. అక్క వాళ్ళకు కూడా చక్కగా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచాం. నేను గిద్దలూరులో సేవ చేస్తా. గిద్దలూరు నుంచి ప్రాంతానికి రావటం జరిగింది. ఒక సండే వరకు దేవుని వాక్యాన్ని మనం వినే సమయం. దేవుని వాక్యం వింటున్నప్పుడు చక్కగా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడే కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతుంటాయి. దేవుని వాక్యం చాలా విలువైంది కనుక ఆ వాక్కు వినపడుతున్నప్పుడే లేఖనములో చెప్పినట్టుగా సాతాను త్రోవ పక్కల కొన్ని విత్తనాలు, ముళ్ళ పొదల్లో కొన్ని విత్తనాలు, రాతి నేలలో కొన్ని విత్తనాలు, కొన్ని మాత్రం మంచి నేలలో పడిన విత్తనాలు. అంటే దేవుని వాక్యం వినే సమయంలో సాతాని క్రియలు ఇలాగుంటాయని వాక్యం తెలియజేసింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినటం అనేది చాలా విలువైంది. కొందరిని చూస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా గ్రహించి వాటి ప్రకారం జీవించి వాటి ప్రకారం కొనసాగించే అనుభవము కొందరిలో ఎక్కువ గమనిస్తుంటాం. కొందరిలో మాత్రం కొంతకాలం వరకే దాన్ని అనుభవిస్తారు. తర్వాత సాతాను ఒడిలో పడిన సందర్భాలు కొందరిలో మనం చూస్తుంటాం. అందుకే దేవుడు అప్పుడప్పుడు చల్లగైనా ఉండండి, వెచ్చగైనా ఉండండి, కానీ నిలువెచ్చగా ఉండకండి. మన ఆత్మీయ జీవితంలో మనం చక్కగా ఆత్మ సంబంధంగా ఉండాలని మనం నిశ్చయించుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన మార్గాలలో మనం చక్కగా కొనసాగుతున్నాం కనుక యేసయ్య వాక్యాన్ని చక్కగా మనం మనసు పెట్టగలిగితే, దాన్ని వినగలిగితే అది ఏదైనా చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కొందరిని నేను అక్కడక్కడ చక్కగా కొన్ని విందులో కానీ భోజనం చేస్తున్నామని గమనిస్తుంటా. చక్కగా ఇంట్రెస్ట్గా అది ఏం పెట్టినా శుభ్రంగా తిని చక్కగా చేయగలుగుకుంటారు. కొందరు ఉన్నారు, ఏం పెట్టారు, మటన్ ఒకటి, చేపలు ఒకటి, చికెన్ ఒకటి, అంతేగా. అంటే కొంతమందికి ఎంత తిన్నా కూడా తృప్తి ఉండదు. కొందరు చూడండి, సాంబార్ అన్నం పచ్చడైనా సరే చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు. సాంబార్లో మునక్కాళ్ళు ఉంటాయి. ఏ కాళ్ళు? కొందరు మీరు గమనించండి, తినేటప్పుడు గమనించండి. కొందరు మాత్రం నోట్లో పెట్టి లాగేసి పక్కన పెడేస్తారు. అట్లా లాగేసి పక్కన పెడతారు. కొందరిని చూడండి, నోట్లో పెట్టుకొని ఇటుపక్క నమిలి పక్కన పెడతారు. అంటే అందులో ఉన్న సారాన్ని మొత్తం బాగా లాగేస్తారు. అట్లాగా దేవుని వాక్యం కూడా కొంతమంది అశ్రద్ధగా వింటారు, కొందరు శ్రద్ధగా వింటారు. అందుకే వాక్యం కూడా తెలియజేసింది, త్రోవ పక్కన పడటం కొన్ని, రాతి నేలలో పడటం కొన్ని. ఇవన్నీ దేవుడు మనకు ఎందుకో గుర్తు చేసి ఉన్నాడు. ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధంగా కొనసాగుతున్న మనం దేవుని సన్నిధిని గురించిన ఆసక్తి, దేవుని సన్నిధిని గురించిన అనుభవం అనేది చాలా విలువైంది. దాన్ని చాలామంది జీవితంలో కోల్పోయి వాటిని పొందలేని అనుభవము చూస్తున్నాం. దేవుని సన్నిధికి వచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ప్రతిదీ మనం ఆత్మ సంబంధంగా అనుభవించాలి.
పాటలు పాడేటప్పుడైనా, వాక్యం వినేటప్పుడైనా, మనిషి వ్యక్తిగత జీవితంలో మనం దేవుని వైపే చూస్తూ ఆత్మ సంబంధమైన అనుభవాలు మన జీవితంలో కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ముఖ్యంగా మందిరం చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. దేవుడు దీవించునుగాక. ఇంత తొందరలో మందిరం కట్టడం నేను ఇదే మొదటిసారి చూడటం. చాలా చక్కగా నవంబర్ అంటే 3 నెలల్లో చక్కగా ఇంత పెద్ద మందిరం. నిజంగా ప్రాంత దైవ సేవకులకు, మినిస్ట్రీ పెద్ద నాయకులకు చక్కటి ఆలోచన దేవుడు దయచేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని చోట్ల మందిరాన్ని కడతనే ఉంటారు. కానీ దేవుడు చక్కగా సిద్ధపరిచాడు. ప్రశాంతమైన దేవుని మందిరం. దేవుడి ప్రాంతాన్ని ఇంకనూ దీవించునుగాక. దేవుడు సహాయం చేయునుగాక. దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. కొన్ని చోట్ల దేవుడు మందిరం విశాలపరిచే కొద్దీ విస్తారమైన జన సమూహాన్ని కూడా దేవుడు తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ సందర్భంలో ఏది చేయాలో. అన్నీ ఆయన ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. ఏది ఏమైనా చక్కగా దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని ఆ వాక్యాన్ని మనం గ్రహించే సమయం. దేవుని వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితంలో చాలా ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాట మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుటకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. మీ చేతులు పైకెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈ మాటలు మీరు బాగా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు, ఎవరైనా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారితో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు గారి గురించి మీకు బాగా తెలుసు. యాకోబు అంటే ఇస్సాకు కుమారుడు. ఇస్సాకుకు ఏశావు, యాకోబు ఇద్దరు ఉన్నారు. వారిద్దరు కలిసి ఇస్సాకు జన్మించిన కుమారుని సంగతి బాగా తెలుసు. కానీ యాకోబు జీవితంలో జరిగిన యాత్ర, జరిగిన ప్రయాణం కూడా మీకు బాగా తెలుసు. అయినా మీకు గుర్తు చేస్తాను. ఇస్సాకు గారికి యాకోబు, ఏశావు ఇద్దరు జన్మించారు. వాళ్ళ కుటుంబంలో జరిగిన కలతను బట్టి, సమస్యను బట్టి ఇస్సాకు ఏమో ఏశావును ప్రేమించాడు, రెబ్కా యాకోబును ప్రేమించింది. వీళ్ళిద్దరు ఇలా ప్రేమించడం వల్ల అన్నదమ్ముల మధ్యలో కాస్త సమస్య ఎక్కువైపోయింది. గొడవ దాకా వచ్చేసింది. ఈయనేమో ఇస్సాకు గారు వృద్ధాప్యం నుండి రుచిగల భోజనం తినాలని చెప్పి పెద్ద కుమారుడికి చెప్తాడు. తల్లి ఏమో యాకోబు పిలిచి, చిన్నోడా యాకోబు, మీ నాన్నగారు ఇలా అన్నాడని చెప్పి తెచ్చి యాకోబు గారికి పిలిపించి యాకోబు గారి చేత మంచి వంట చేసి, ప్రియమైన వంట తండ్రికి సిద్ధపరిచి యాకోబును పంపించి దీవెనలు పొందేలాగా చేస్తుంది. తర్వాత ఏశావు గారికి తెలిసి, ఇద్దరు నన్ను మోసం చేసావు, ఇలా జరిగిందని చెప్పి ఒకరికొకరు కొట్టుకొని తిట్టుకుంటూ ఉంటే, వాళ్ళమ్మ అప్పుడు వాళ్ళ నాన్న ఒకేసారి మిమ్మల్ని కళ్ళ ముందే ఇలా కొట్టుకుంటూ ఉంటే మీ జీవితాలు పాడైపోతే బాగుండదు నాన్న, నువ్వు మాత్రం మా సహోదరుడు లాభాన్ని ఇంటికి వెళ్ళిపోనానా అని చెప్పి సిద్ధపరిచి అటు ఇస్సాకు, రెబ్కా, యాకోబులు సిద్ధపరిచి చక్కగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. మీరు గమనించండి, వీళ్ళిద్దరి మధ్యలో సమస్య ఎందుకు వచ్చిందంటే, యాకోబు, ఇస్సాకు, రెబ్కా మధ్యలో జరిగిన గొడవను బట్టి ఇద్దరి మధ్యలో సమస్య వచ్చింది. ఈ రోజున కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయంటే భార్యాభర్తల మధ్య నుంచి కుటుంబాల పిల్లలు పాడైపోతున్నారు.
వాళ్ళిద్దరూ అలా గొడవపడే సందర్భం కలిగిందంటే, ఒకరేమో పెద్ద ఆయన్ని ప్రేమించటం, ఒకరేమో చిన్న ఆయనను ప్రేమించటం, ఇలా సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పటికి కూడా చాలామంది చిన్నోళ్ళని ఒకరిని ప్రేమించటం, పెద్దవారిని ఒకరిని ప్రేమించటం, ఇలా జరుగుతున్న సందర్భాలు. అది సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఇలా ప్రేమలు కలతలు చెందబట్టే మనిషి జీవితంలో కొన్ని పోరాటాలు, కొన్ని సమస్యలు ఎదురవుతున్న అనుభవాలను మనం గమనించవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. అందుకే వాళ్ళు ఒకే ఇంట్లో జీవించే వాళ్ళు ఒకే ఇంట్లో ఉండకుండా వేరువేరుగా, అన్నయ్య ఒకవైపు, తమ్ముడు ఒకవైపు, తల్లిదండ్రులకు దూరమై యాకోబు జీవితంలో వెళ్ళిన సందర్భాన్ని తెలుసు. సరే, ఒంటరిగా బయలుదేరాడు. దేవుడు యాకోబుతో మాట్లాడాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నీకు దేవుణ్ణి, మీ నాన్నకు దేవుణ్ణి, మీ తాతకు దేవుణ్ణి పలకరించి, ధైర్యపరిచి, పలకరించి చక్కగా మాట్లాడిన ఉద్దేశం బాగా తెలుసు. దేవుడు మొట్టమొదటిసారి యాకోబు జీవితంలో దేవుడు మాట్లాడటం. అంతకుముందు కుటుంబంలో ఉన్నాడే కానీ, ఏదో మందలను కాసుకుంటూ ఉన్నాడు కానీ, దేవుని యొక్క స్వరాన్ని కానీ, దేవుని యొక్క పలకరింపును కానీ విన్నవాడు కాదు. దేవుడు కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ఎప్పుడు పిలవాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏ సందర్భమున ఆదరించాలో అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే కొన్ని విషయాలు తెలుసు. మరి గతంలో ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదే, అలా ఎప్పుడు పలకరించలేదే. ఇప్పుడు కొత్తగా పలకరించాడు కాబట్టి, యాకోబు నీకు దేవుని, మీ నాన్నకు దేవుని, మీ తాతకు కూడా దేవుని అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు. మీరు బాగా గమనించాలి. తెల్లవారిన తర్వాత నిశ్చయంగా ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అని చెప్పి, తినడానికి ఆహారము, కట్టుకోవడానికి వస్త్రాలు నాకు అనుగ్రహించితే, ఇదిగో నా కష్టార్జితంలో నేను 10వ వంతు నీకు చెల్లిస్తాను, తిరిగి వచ్చి ఈ స్థలంలో దేవుని మందిరాన్ని కడతాను అని చక్కటి నిర్ణయం తీసుకొని ప్రయాణం కొనసాగిస్తాడు. లాభాని ఇంటికి వెళ్ళిపోయి ఇంచుమించు 20 సంవత్సరాలు తన జీవితంలో ప్రయాణం ఉంటాడు. ఆ తర్వాత రాహేల్ని వివాహం చేసుకుంటాడు. తర్వాత కుటుంబాలుగా 12 మంది కుమారులను యాకోబు గారు కంటారు. బాగా మీరు గమనించాలి. అంతకుముందు ఇస్సాకు చేసిన పని ఏంటంటే, ఇస్సాకు కూడా ఏశావును ప్రేమించాడు, రిబ్కమ్మ యాకోబును ప్రేమించారు. కుటుంబాలు వేరైపోయినాయి. ఆ సంగతి యాకోబు బాగా తెలుసు. బాగా తను ఎలా విడిపోయారో, ఎలా గొడవ వచ్చిందో, ఎలా సమస్య ఎదురైందో ఇవన్నీ బాగా తెలుసు. మీరు బాగా గమనించండి. 20 సంవత్సరాలు లాభాన్ దగ్గర ఉన్నారు, ఆస్తి పాస్తులు సంపాదించుకున్నారు, సంతానం కలిగింది, ఏ కొదవ లేదు. దేవుడు 20 సంవత్సరాలు తోడై ఉన్నాడు. అప్పుడప్పుడు పలకరిస్తాడు. యాకోబు, నేను బేతేలు దేవుని యాకోబు అని పలకరిస్తాడు. కారణం ఏంటంటే, కొందరి జీవితాల్లో అన్నీ దీవెనకరంగా ఉంటే దేవుని గుర్తు చేసుకుంటారు, కొన్ని బాధగా ఉంటే దూరం అవుతారు. కొందరు సంతోషంగా ఉంటే దేవుని పలకరించి దేవుని ఆరాధన చేస్తారు. ఇలా రకరకాల అనుభవాలు మనం చూస్తున్నాం. బాగా గమనించాల్సిన విషయం, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఏశావు అని ఒక కుమారుడు ఉన్నాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు, ప్రేమగా పెంచుకున్నాడు, చక్కగా నిలువుటంగి చేస్తాడు. ఏశావును ఎప్పుడు చూసి మురిసిపోతున్న సందర్భాలు. మిగతా మంది ఉన్నారు, 10 అన్నలు ఉన్నారు. వారిని ఎక్కడే కానీ ఆ ప్రేమ చూపడు, ఆ ప్రేమ అనుభవాలు లేవు. ఎందుకంటే ఈ ఏశావు అనే వ్యక్తి రాహేలుకు పుట్టిన కుమారుడు కాబట్టి చాలా ప్రేమ, చాలా మమకారం. అలా చూస్తూ అన్నలందరినీ పనికి పంపిస్తాడు. మందను కాయడానికి, వాళ్ళు మందను కాసే, గొర్రెలు కాసే కాపర్లు వాళ్ళ వృత్తి. అయితే ఈ ఏశావు ఒక్కడు మాత్రం తండ్రి దగ్గర ఎప్పుడు నివాసం చేస్తూ ఉంటారు. ఆ అన్నలకు అందరికి కోపం వచ్చేది కూడా ఇదే. తమ్ముడేమో ఎప్పుడు డాడీ దగ్గర ఉండాలి, మేమేమో కష్టం చేయాలి అనేది. ఒకరికొకరికి అన్నదమ్ముల మధ్యలో అసూయ పెరిగి తమ్ముడి మీద పగ పెట్టుకొని ఒకరోజు ఆలోచన చేసి, ఎవరు రావడానికి అవకాశం లేదు, తమ్ముడిని భోజనానికి ఇచ్చి పంపించమంటే ఏశావే భోజనం తీసుకొని తిన్నగా వెళ్ళాడు. అన్నలందరూ కలిసి కలలు కనవాడే వస్తున్నాడు, వాని కలలు ఏమైతే చూద్దామని చెప్పి పట్టుకొని భోజనం తీసుకొని గుంటలో పడేసి రక్తపు మడుగుల్లో చిత్రహింస చేసినట్టుగా అన్నలారా అన్నలారా అన్నాడే తప్ప మరొక మాట కూడా
యోసేపు అన్నవాడు కాదు. మీరు గమనించండి, అలా అందరూ భోంచేసిన తర్వాత సరే ఒక సహోదరుడు అంటాడు, వాడిని గుంటలో పడేస్తే ప్రయోజనం ఏముంది, ఏదన్నా ఎవరికైనా అమ్ముకుంటే కాస్త డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ రక్తం మడుగుల్లో ఉన్న వ్యక్తిని చొక్కా లాగేసి కాస్త మేక రక్తంతో తడిపేసి ఆయన అమ్మేసి ఆ చొక్కా తీసుకెళ్ళిపోయి నిలువుటంగి యాకోబు గారికి చూపిస్తారు. ఇదిగో నాన్న, ఈ అంగి దారిలో కనపడింది, మరి ఏవేడో ఏమో తెలియదు యేసేపు అంటే. వాళ్ళ నాన్నగారు భయంకరంగా కుంగిపోయి కన్నీళ్ళ మధ్యలో నా కుమారుడు ఏ జంతువు ఎత్తుకెళ్ళిపోయింది తినేసిందని చెప్పి ఇక కోలుకోలేని పరిస్థితి, ఆ సంతోషం లేని పరిస్థితి. మనసులో చిన్న కుమారుని ఎంతో ప్రేమించాడు, దూరం అయిపోయాడు. ఒకప్పుడు తండ్రి అలాగే చేశాడు, ఇప్పుడు కూడా యాకోబు కూడా అలాగే చేశాడు. ఏశావు దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలా ప్రేమను చూపబట్టే దూరం అయిపోయాడు. అందుకే యోసేపు జీవితంలో కూడా యాకోబుకు దూరం అయిపోయాడు, తన జీవితంలో కన్నీళ్ళ మధ్య గురైపోయాడు. అలనాడు యాకోబు అలాగే తండ్రికి దూరం అయిపోయాడు, ఇప్పుడు యోసేపు కూడా తండ్రికి దూరం అయిపోయాడు. ఒకసారి గమనించండి మీరు బాగా. ఇప్పుడు యాకోబు జీవితంలో దేవుడు తెలియజేసిన విషయం ఏంటంటే, కరువు వచ్చిన దినాల్లో ఏశావు దగ్గరికి వెళ్ళిపోయి బ్రతికి ఉన్న సంగతి వీళ్ళకి తెలియదు. కరువు వచ్చిన సందర్భాల్లో పోయి ధాన్యం తెచ్చుకుంటున్నారు. 2-3 సార్లు ధాన్యం తెచ్చుకొని చక్కగా తింటూ ఉన్నారు. ఏశావు అన్నలందరినీ గుర్తుపెట్టి, తమ్ముడిని అందరినీ గుర్తుపట్టి, మీ నాన్న ఇంకా బతుకున్నాడా, మీరు ఎంతమంది అన్నదమ్ములు, ఇవన్నీ చక్కగా అడిగితే చక్కటి సమాధానం చక్కగా చెప్పారు. మాకు పెద్ద ఆయన ఉన్నాడు నాన్నగారు, చిన్నోడు ఒకడు ఉన్నాడు బెన్యామీను అని చెప్పి ఇవన్నీ అడిగినప్పుడు చక్కగా ఆయన కూడా గుర్తుపట్టి పలకరించి క్వశ్చన్ అడిగి చక్కగా మాట్లాడాడు. సెకండ్ టైం వచ్చినప్పుడు ఆ తమ్ముని తీసుకురండి, ఈసారి వచ్చినప్పుడు తమ్ముని తీసుకురాకుండా రాకండి అని చెప్పినప్పుడు, మరోసారి వచ్చినప్పుడు తమ్ముని తీసుకుని వచ్చినప్పుడు తమ్ముని చూసి యేసేపు కుమిలి ఏడిచి బాధపడతాడు. చక్కటి విందు ఏర్పాటు చేస్తాడు. కానీ ఇక చెప్పలేని పరిస్థితిలో నేను మీ తమ్ముణ్ణి అనలారా అని చెప్పి పలకరించి ధైర్యంగా మాట్లాడి నాన్నగారు ఎలా ఉన్నారు అని చెప్పి మాట్లాడతాడు. మీరు బాగా గమనించండి. ఇక యేసేపు అన్నదమ్ములంతా రూబేను కానీ షిమియోను కానీ అందరు కలిసి యేసేపు అని చెప్పి చాలా ఆశ్చర్యంగా చూసి మా నాన్నగారు బతికున్నారు నాన్న అని చెప్పి, నాన్నగారు ఇక్కడ యేసేపు చూస్తే సింహాసనం మీద కూర్చొని పరిపాలించే నాయకుడుగా ఆత్మ సంబంధంగా, ఒకప్పుడు మాత్రం చిన్నవాడే, ఒకప్పుడు మాత్రం కొట్టివేసింది వాస్తవమే, ఒకప్పుడు మాత్రం అమ్ముకుంది వాస్తవమే, కానీ దేవుడు గణపరిచినప్పుడు, దేవుడు దీవించినప్పుడు చక్కగా ఉన్నత స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు యేసేపు చెప్పే మాటలు ఏంటంటే బాగా గమనించాలి మీరు. ఇదిగో ఈ బండ్లు రథాలు తీసుకెళ్ళిపోండి, నాన్నగారు కుటుంబము ఆస్తి సంపద మొత్తం అందరూ ఐగుప్తులకు వచ్చేయండి. ఎక్కడికి వచ్చేయాలి? నోటి దగ్గర చెప్పండి గట్టిగా. ఎక్కడి నుంచి అండి? తన ఇంటి దగ్గర నుంచి కానాను దేశం. ఏ దేశము? తన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఐగుప్తులకు రమ్మని యేసేపు అందరినీ, యాకోబు ఇంటి వారందరినీ చెప్పినప్పుడు, ఐగుప్తి అంటే దేవుని బిడ్డలైన వారికి చాలా అది అసహ్యంగా ఉంటుంది. లోకానుసారమైన అనుభవాలు, లోకానుసారమైన ఉద్దేశాలు, ఐగుప్తులో ఉన్న సాంప్రదాయాలు. దేవుని బిడ్డలకు సాంప్రదాయాలు వేరు, ఐగుప్తులో ఉన్న సాంప్రదాయాలు వేరు. మీరు బాగా నా వైపు చూడాలి. దేవుని బిడ్డలు చూడండి, చక్కగా ఆత్మ సంబంధంగా ఉండే అనుభవాలు ఉంటారు. ఐగుప్తులో ఉన్న వాళ్ళ అనుభవాలు ఏంటంటే వాళ్ళ ఆచారాల ప్రకారమే జీవిస్తుంటారు. మీరు బాగా గమనించండి. కొందరు ఎక్కడైనా చర్చి కనపడిందంటే కనుక ఏం చేస్తారు తెలుసా? ఇటు అని చెప్పి అంటారు. ఏముందాడా? ఏమో అర్థం కాదు. ఏమన్నా తల ఏమైనా పెట్టి ఇటు అంటారు, ఏమో అర్థం కాదు. మరి ఏమన్నా కాని అది కూడా కాదు. అంటే కొన్ని ఆచారాలు, ఏంటది ఆచారాలు. కొందరు ఏం చేస్తారంటే చర్చి కనపడి చుట్టూ 3 సార్లు తిరుగుతారు. కొందరు ఏం చేస్తారంటే కొండెక్కి గుండు ఇందాక చూస్తున్నారు కదా, అటులు ఉన్నారు ఎవరన్నా, కొండెక్కి గుండు చేసుకుంటారు. మీరు గమనించండి, ఇట్లాంటి అనుభవాలు కొందరు చూస్తూ ఉంటాం. కొందరు అనుభవాలు వేరుగా ఉంటాయి. అంటే ఇవి ఆచారాలు. కొందరు ఆచారాల అనుభవాలు భక్తి చేస్తారు, కానీ ఆచారంలోంచి కొందరు బయటికి రాలేరు. నిజమే, వాటి ఉద్దేశాలు ఆచారాలు అనేది మనిషి జీవితంలో మిగిలిపోతుంటుంది. ఎవరైనా చనిపోయినా 11వ రోజు ఏర్పాటు చేస్తారు. ఏ రోజు అది ఎక్కడ రాయబడింది అంటే ఆచారాలు మాత్రం వదిలిపెట్టలేదు. గమనించండి, కొన్ని సందర్భాలు మీరు గమనించండి. ఎవరైనా చనిపోతే
ఇది టవాలు వేస్తారంట. ఏం వేస్తారు? ఇదే పని. అది ఎక్కడ బైబిల్ అంటే ఆచారాలు పోలేదు. చనిపోతే గుండ్లు చేసుకోవటము ఇవన్నీ అంటే కొన్ని ఐగుప్తులో ఉన్న ఆచారాలు దేవుని బిడ్డలైన వారికి పడవు. నా వైపు చూడాలి మీరు బాగా. ఎవరికి పడవు? మీరు ఇంతకు ఐగుప్తిలా దేవుని బిడ్డలా? మీరు దేవుని బిడ్డలు అంత బిగ్గర చేతుల పైకి తల్లు చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఆచారం మధ్యలో ఉన్న వాళ్ళంతా తల్లు చెప్పండి. అదిగో చూసారా? తెలియకుండానే ఆచారంలోకి కొంతమంది వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. తెలియవు, నిజమేనండి. బాగా మీరు గమనించాలి. కొన్ని సందర్భాల్లో విచిత్రమైన సంగతి అంటే కొంతమంది జీవితాల్లో ఇల్లు ప్రారంభిస్తున్నామంటే పాస్టర్ గారు వచ్చి పునాదులో రాయేయాలి, చక్కగా ప్రార్థన చేయాలి, యేసు రక్తం చల్లాలి, పాస్టర్ గారు రావాలి అని కొందరు ఉంటారు. పాస్టర్ గారు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ సిద్ధాంతిని పిలిపించి కొబ్బరికాయ కొట్టాలి. అంటే కొంతమంది జీవితంలో దైవ సేవకులు రావాలి. అంటే ఆచారం ముసుగులో జీవితాలు కొనసాగుతున్నవారు. ఇప్పుడు ఆ తల్లి అల్లు చెప్పింది కానీ తెలియకుండానే అల్లు వచ్చింది ఒకసారి, అంతే. తెలియదు, ఒక్కోసారి తెలియకుండానే ఆ ఫీలింగు దేవుడు మనకు అల్లు తెస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. పాపం ఆ తల్లిని అనకాల్సిన అవసరంగా చాలా మంది ఆ ముసుగులో, ఆచారం అనే ముసుగులో ఉన్నారు. మీరు గమనించండి, నేను చెప్పబోయే మాట మీరు బాగా వినాలి. యాకోబును ఐగుప్తుకి రమ్మని ఏశాబు బండ్లు పంపించాడు. ఏసేబు బండ్లు పంపించాడు. ఇప్పుడు బండ్లెక్కి కుటుంబం అంతా 66 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? ఏశావు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, యాకోబు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఆ రూబేను కానీ షిమియోను కానీ వాళ్ళ పిల్లలు మొత్తం 66 మంది ఉన్నారు. 66 మంది కలిసి ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాలి. అంతకుముందు ఇస్సాకును ఐగుప్తుకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తే ఇస్సాకు దేవుడేమన్నాడో, ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఇక్కడే ఆశీర్వదిస్తాను, ఐగుప్తుకి నువ్వు పోకూడదని ఇస్సాకుకు చెప్పాడు. యాకోబుకి ఇవన్నీ గుర్తుంటాయి. మన ఆచారాలు వేరు, మన భక్తి వేరు, మన విధానం వేరు. మనం ఐగుప్తులకి వెళ్ళకూడదు, ఐగుప్తు ఆచారాలు ఉండకూడదని చెప్పి యాకోబు బాగా సందేహపడుతూ ఉన్నాడు. అందుకే దేవుని నామానికి బలి అర్పించాడు. ఆ 46వ అధ్యాయము మొదటి వాక్యం చదవండి. అప్పుడు ఇజ్రాయేలు తీసుకొని వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు అర్పించెను. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. చిత్తము ప్రభువా అనెను, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. మన యేసయ్య మనతో కూడా వచ్చునుగాక. నేను అక్కడికి పోను, ఇలా అన్నామంటే కుదరదు. అక్కడికి ఎవరు వస్తున్నారంట? అక్కడ ఆచార అనుభవాలు ఉన్నది వాస్తవమే, లోక సంబంధమైన అనుభవాలు వాస్తవమే, లోక అనుభవాలు వాస్తవమే. కానీ మనతో కూడా వచ్చేది ఎవరు? యాకోబు బలి అర్పించి దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా నా కుమారుడు బ్రతికినని తెలిసి నాకు ఇంతే చాలు, నా ప్రాణం బ్రతికింది, ఆయన చూడగలుగుతాను, అంతకంటే ఇంకేం కావాలి అని యాకోబు అనుకున్నాడు. కానీ సందేహపడుతున్నాడు. ఐగుప్తుకి వెళ్ళాలంటే, ఐగుప్తులు అడుగు పెట్టాలంటే వాటి కుటుంబాలు, వాటి ఆచారాలు, వాటి ఉద్దేశాలు, అనుభవాలు వేరుగా ఉన్నాయని చెప్పి అందుకే బలి అర్పించి దేవుణ్ణి అడగటం ప్రారంభించాడు. దేవుడు అందుకే యాకోబు భయపడకు, ఐగుప్తుకి నేను నీతో కూడా వస్తాను అని చెప్పాడు. అప్పుడు యాకోబు ప్రయాణం బయలుదేరి తిన్నగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకు ఐగుప్తుకి వెళ్ళొచ్చునా వెళ్ళకూడదా? చెప్పండి, వెళ్ళొచ్చునా వెళ్ళకూడదా? మనతో ఎవరు వస్తున్నారు? దేవుడు మనతో వస్తున్నాడు. అందుకన్నాడు సందేహపడాల్సిన అవసరం ఏమీ లేదు, నీతో నేను వస్తాను, శుభ్రంగా బయలుదేరని చెప్పి 66 చక్కగా పిల్లలు, కొడుకులు, కోడళ్ళు అందరూ కలిసి 66 కలిసి మొత్తం ఐగుప్తు దేశానికి బయలుదేరారండి. అంటే ఏసేబు భార్య పిల్లలు 4 కలిస్తే 70 మంది. ఎంతమంది అండి?
70 మంది ఐగుప్తులోకి వెళ్ళారండి. 70 మందితో కూడా దేవుడు అన్నాడు, నేను నీతో కూడా ఐగుప్తులోకి వచ్చేదను. దేవుడు నిశ్చయంగా ఈ మాట ప్రకారం మనతో కూడా మన యేసయ్య వచ్చునుగాక. ఆ రోజు ఎవరితో వచ్చాడు? మర్చిపోయారా? ఎవరితో వచ్చాడు? యాకోబుతో వచ్చాడు. ఈరోజు ఎవరితో వస్తాడు? మనతో వస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసయ్య వచ్చునుగాక. ఎక్కడ అడుగు పెడితే అక్కడ యేసయ్య అద్భుతం చేయునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. యేసయ్య మనతో వచ్చాడనుకో, మనం అడుగుపెట్టిన కుటుంబం ఆశీర్వదించబడునుగాక, మనం అడుగుపెట్టే కుటుంబాలను దీవెనకరంగానుగాక, మనం ఎక్కడ అడుగు పెడితే స్వాస్థ్యం దేవుడు దయచేయునుగాక. మన ఘనతనా యేసయ్య ఘనతనా? అది యేసయ్య మనతో కూడా వస్తే ఈ కార్యములు సఫలమగునుగాక. యేసయ్య మనతో కూడా వస్తే అద్భుతము జరుగునుగాక. అందుకే మీరు గమనించండి, యాకోబుతో కూడా యేసయ్య వెళ్ళాడు, నేను నీతో కూడా వచ్చేదను. యాకోబుతో వచ్చిన దేవుడు ఈరోజు మనతో వస్తాడా రాడా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి యేసయ్య వచ్చునుగాక. యేసయ్య మనతో కూడా ఉండునుగాక. మనం చేసే ప్రతి పని సఫలమగునుగాక, ప్రతి వ్యాపారం అభివృద్ధి కలుగునుగాక, మన కుటుంబాలు దీవెనకరంగా ఉండునుగాక, మన మాట నెరవేరునుగాక. ఎందుకు నెరవేరుతుంది? దేవుడు నీతో కూడా వస్తాను అన్నాడు. మీరు గమనించండి, కొన్ని సందర్భాలు దైవ సేవకులుగా ఏదైనా మాట విప్పి చెప్పారంటే ఆ మాట అలా నెరవేరుతుంది. ఎందుకంటే కనుక కారణం ఏంటంటే కనుక దైవ సేవకుని మాట రూఢిపరుస్తా అంటే దేవుడు వెంటనే ఉంటాడు. వెంటనే ఉండి ఆత్మ సంబంధంగా దైవ సేవకుని మాటలు రూఢిపరుస్తూ ఉంటాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఒక తల్లి యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకు కనపలేదు అయ్యా అని చెప్పి పదే ఏడుస్తావంటే, అమ్మ రా ప్రార్థన చేస్తారా, వెళ్ళిపో, నీ కొడుకు వచ్చేసినట్టు వెళ్ళిపో, ఇంటికి పోయేలా ఒక కొడుకు అంటే దైవ సేవకుల మాట రూఢిపరుస్తుంటే దేవుడు దైవ సేవకులతో ఉండి గొప్ప కార్యాలు చేయునుగాక. దైవ సేవకులతో ఉంటే మనతో కూడా ఉంటాడా ఉండడా? ఆయన బిడ్డలైన వారితో ప్రతి ఒక్కరితో యేసయ్య ఉండునుగాక, ఆయన నెరవేర్చునుగాక, అద్భుతమైన కార్యం చేయునుగాక. నిజంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఆత్మ సంబంధంగా జీవించాలి, ఆత్మ సంబంధంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా కొనసాగించే అనుభవాలు మనం కావాలంటే, మనం జీవించామంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కులము మతం భేదం ఏది లేదండి. ఆయన ఎవరితోనైనా కూడా వస్తాడు. యాకోబుతో ఎందుకు వచ్చాడంటే, యాకోబుకు దేవునికి ఇష్టమైన వాడు, ఇష్టమైన కార్యాలు చేసేవాడు, దేవునికి బలి అర్పించేవాడు, దేవుడు చెప్పిన మార్గాల్లో జీవించేవాడు, ప్రతిదీ ఆత్మ సంబంధంగా ఉండేవాడు. అందుకే లాబాను ఇంట్లో అడుగు పెడితే లాబాను కుటుంబం దీవించబడింది, మందలు దీవించబడ్డాయి, కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, ఏ కొదవ లేదు. లాబాను శకునం తెలుసుకున్నాడంట, యాకోబు వల్ల పాదం పెట్టాడంట, కుటుంబం దీవించబడిందంట. యేసయ్య గనుక మనతో వస్తే మనం పాదం పెట్టిన కుటుంబం, మనం అడుగు పెట్టిన కుటుంబం దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ కొదవ గాని ఏ తక్కువ గాని దేవుడు చేయడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చునుగాక. ఎంతమందికి మీతో కూడా యేసయ్య రావాలి? మీ కుడి చేయి పైకి ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజు రావాలా, రేపు రావాలా? మీరు ఎక్కడికి వెళ్తే ఈ రోజు నుంచి మీతో కూడా వచ్చునుగాక, మీతో కూడా వచ్చునుగాక, మీ కుటుంబాలతో ఉండునుగాక. మనము జరుగుతున్న ప్రతి పని యేసయ్య మనతో కూడా వచ్చి చూస్తాడు. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందో, ఏ సమస్య జరుగుతుందో యేసయ్య అంట మనతో వచ్చిన వ్యక్తి చూస్తూ ఉంటాడా, చూడకుండా ఉంటాడా? ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాడు. సమస్య ఏంటి అని చూస్తాడు. మీరు గమనించండి, కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఏదైనా ఊర్లో సమస్యలు జరుగుతూ ఉంటే దొంగలంతా ఎత్తుకుపోయిన తర్వాత ఒకరికొకరు చంపుకున్న తర్వాత ఇప్పుడు వచ్చారా పోలీసులు అంటారు. ఏంటంట ఇంతకుముందు అంతే అంటూ ఉంటారు. సహజమే. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కొన్ని సందర్భాల్లో సృష్టికర్త దేవుడు కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు ఊరికే చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుందో చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం అని గమనిస్తూ ఉంటాడు తప్ప వెంటనే వెంటనే మాట్లాడడం ప్రారంభించడు. ఆ జరిగే సందర్భాన్ని గమనిస్తూ ఉంటాడు. అది ఎలాంటి అనుభవాలు ఉన్నాయని మీరు నా వైపు బాగా గమనించాలి. మీరు అబ్రహాం భార్య శారమ్మ ఉంది. ఎవరవే? శారమ్మ. పిల్లలు పుట్టకపోతే ఎవరు పెళ్లి చేసింది? ఆగరు పెళ్లి చేసింది. రెండో పెళ్లి ఎవరు చేసింది? శారమ్మ. అబ్రహాం గారికి రెండో పెళ్లి
చేసింది. సంతోషంగా అబ్రాహాం గారు రెండో పెళ్లి చేసుకున్నాడు. సంతోషకరమైన విషయం. మీరు గమనించండి, బాగా ఆలకించాల్సిన విషయము. ఈ శారమ్మకు ఆగరును దేవుడు జ్ఞాపకం చేసుకుని చక్కటి గర్భఫలం దయచేశాడు. నిండు గర్భంతో ఉన్నప్పుడే అప్పుడే సమస్యలు, అప్పుడే గొడవ. ఈ శారమ్మ భయంకరమైన గొడవ ఆగరుతో పెట్టుకుంటుంది. దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ గర్భఫలం పెళ్లి చేసిందే దానికో చేశావు, అందుకోసమే పెళ్లి చేశావు, అందుకోసమే నిశ్చయించావు. కానీ ఇప్పుడు మాత్రం సనుగులు గొనుగులు ఆగరు మీద భయంకరమైన గొడవ అండి. అయినా ఒక్కరోజు గొడవ కాదండి, అది ఎన్నో సమస్యల దినాలు. దేవుడు వచ్చి శారమ్మా ఏం మాట్లాడుతున్నావు, పద్దాకా ఆగర్ను ఏం తిడుతున్నావు, ఆ సరుగులేంటి, ఆ గొనుగులేంటి, ఏంది శారమ్మా, ఆగొచ్చుగా అనొచ్చు కదా. చూస్తా మౌనంగా ఉన్నాడు. ఏ రోజు అనలేదు. ఇంట్లో నుంచి దాన్ని గెంటేసాయి అని అబ్రాహాం గారు చెప్పి, అప్పుడు కూడా దేవుడు, మన కోపాలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు అంటుంటాం, గెంటేసేయాలి, ఉండకూడదు, నా ఇంట్లో నుంచి పోను మర్యాదగా. ఆ కోపం ఆపుకోలేము. అంటే ఇవన్నీ ఎవరు చూస్తుంటారు? ఏం మాట్లాడండి మీరు? దేవుడు చూస్తూ ఉంటారు. మీరు గమనించండి, దేవుడు చూస్తూ ఉంటాడు, చూస్తూ గమనిస్తుంటాడు. కాబట్టి నిండు గర్భంతో ఉండి ఎన్నోసార్లు బ్యాగు బయటికి ఇసురుకుంటే శారమ్మ, కానీ ఆగరు మాత్రం నిండు గర్భంతో ఉండి అణిగి మనకి జాగ్రత్తగా ఉంటాయి. అయినా కూడా ఉండకూడదు ఆ రూములని చెప్పేసి భయంకరంగా గొడవ చేస్తే ఇంట్లో నుంచి బయటికి ఆగరు బయటకు వచ్చింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అంతవరకు సృష్టికర్త దేవుడు ఏమాత్రం ఆగర్ను పలకరించలేదండి. అప్పుడు వచ్చి, ఆగర్ అమ్మా 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 ఏంటమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి? ఆయనకి తెలీదా? చెప్పండి, తెలుసా తెలియదా? తెలుసు. అన్ని ఎలా ఉంటాడో చూస్తూ. అది దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు కొన్ని చూస్తూ ఉండాలి. ఏం చేయాలంట? కొన్ని చూస్తూ గమనించాలి, ఏం జరగబోతుందో అని చూస్తూ గమనించాలి. అప్పుడు దేవుడు పలకరించి అంటాడు, అమ్మా ఆగరు, అలా వెళ్ళకూడదమ్మా, తిరిగి ఎక్కడికి పోవాలి? మళ్ళీ శారమ్మ దగ్గరికి వెళ్ళి అణిగి మణిగి, ఏం చెప్పాడండి? అణిగి. మీరు గమనించండి, ఒక్క మాట, అంతవరకు కన్నీళ్ళ మధ్యలో ఉంది, ఎటు వెళ్ళాలో తెలియదు, ఏ చోటుకి వెళ్ళాలో తెలియదు, నిండు గర్భముతో ఉంది. కానీ ఆ సందర్భాలు మీరు గమనించండి, దేవుని వాక్కు వినింది, నిజంగా ఆ దేవుని వాక్కు కన్నీళ్లు తెరవబడింది. అయ్యా నువ్వు చూచుచున్నా దేవుడవయ్య అని పేరు పెట్టి శుభ్రంగా మళ్ళీ తెచ్చిన బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? ఇది దేవుడు మాట్లాడితే ఒక వ్యక్తి అంట అణిగి మణిగి ఉంటారంట. ఎవరు మాట్లాడితే? దేవుడు మాట్లాడకపోతే నేను ఉన్నాను, నేను పోతా, ఈ కొంప మంచిది కాదు, ఈ కొంప సరైంది. ఎవరు మాట్లాడకపోతే? దేవుడు మాట్లాడకపోతే జరిగేది ఇది. దేవుడు మాట్లాడిన తర్వాత మరి ఇన్నాళ్ళు ఏమయ్యాడంటే, కొన్ని సందర్భాలు దేవుడు చూస్తూ ఉంటాడు. మనం ఓర్చుకునే ఓర్పు కానీ, మన ఆత్మీయ జీవితాన్ని కానీ, మనకున్న అనుభవాన్ని కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని. ఆ తర్వాత తిన్నగా ఆగరు శారమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంక మీరు గమనించండి, శారమ్మ పరిస్థితి ఎలా ఉంటుంది తిరిగి ఇంటికి వస్తే. ఎవరన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి బ్యాగు పట్టుకుని తిరిగి ఇంటికి వస్తే ఎలా ఉంటుంది? మీకు అర్థం చెప్తా, బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. భర్త కోపం వచ్చేసి, నీ బతుకు నువ్వు బతుకుపో, బ్యాగ్ తీసుకెళ్ళిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది అనుకో. బస్ స్టాండ్లో ఉదయం నుంచి సాయంకాలం కూర్చొని బస్సులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కన్నీళ్ళు ఆపలేక, తుడుచుకోలేక, ఎటు పోవాలి అటు తల్లిదండ్రులు తుడుచుకోలేక బాధపడుతూ మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చింది అనుకో. మరి అత్తమామ సంగతి ఎలా ఉంటుంది, భర్త సంగతి ఎలా ఉంటుంది? దీనికి సిగ్గేమి? ఇదే మాట్లాడింది. కానీ ఈ ఆగరుకున్న గుణం ఏంటంటే దేవుని మాట వినింది. ఎవరి మాట? ఆత్మీయ జీవితంలో దేవుని మాట విన్నవారు ఎవరి మాట అయినా వింటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరి మాట విన్నవాళ్ళు? దేవుని మాట విన్నవాళ్ళు ఎవరి మాట అయినా వింటారు. దేవుని మాట విన్న తర్వాతనే ఇప్పుడు శారమ్మ చెప్పిందంతా చేస్తుంది. ఎవరు? ఏది చెప్తే అది ఎవరి కోసం చేస్తుంది? దేవుని మాట వింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట వింది? దేవుని మాట వింది. మీరు బాగా గమనించండి, బాగా అర్థం చేసుకోండి. ఇస్మాయిల్ పుట్టాడు. ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఒక 13 ఏళ్లకు చక్కగా మనం గమనిస్తే సున్నతి చేయించారు ఇస్సాకు పుట్టేంత వరకు. ఇస్సాకు పుట్టిన తర్వాత వీని కుమారుడు మన ఇంట్లో వాళ్ళ అమ్మను తరిమేసింది. అప్పుడు కూడా
అంతకుముందు దేవుడే కదా మాట్లాడింది, మళ్ళీ దేవుడే మాట్లాడాడు. నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతని విస్తరింపజేస్తాను, నేను చెప్పింది నెరవేరుస్తానని చెప్పి ఇస్మాయిల్ను దేవుడు గొప్పగా దేవుడు దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు మాట్లాడితే 14 సంవత్సరాలు కాపురం చేసింది. ఎన్ని సంవత్సరాలండి? నోరు చెప్పండి. 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? దేవుడు మాట్లాడితే ఒక కుటుంబ చరిత్ర మారునుగాక. దేవుడు మాట్లాడితే మన కుటుంబంలో దేవుడు చెప్పే అనుభవాలు మన జీవితంలో దయచేయునుగాక. దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. నేను చెప్పే మాట ఏంటంటే, నిజంగా మన వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు యాకోబుతో మాట్లాడి సృష్టికర్త అయిన దేవుడు అంటాడు, ఐగుప్తికి నేను నీతో కూడా వచ్చేదును. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య మనతో కూడా వస్తే మనకు అంతకంటే ఏం కావాలండి? అంతకంటే మనకేం కావాలి? ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ పనిలోనా యేసయ్య మనతో కూడా వచ్చునుగాక. యేసయ్య మనతో కూడా ఉంటే మనకి విరోధమైన ఆయుధం ఏది వర్ధిల్లదు. యేసయ్య మనతో కూడా ఉంటే మన పక్షమున ఉండి, మన కుటుంబాలతో ఉండి ఒక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచ్యక్రియలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన పక్షమున చేయగలుగుతాడు. అందుకే మనం కోరుకోవాల్సింది ఒకటే, మనతో ఎవ్వరూ ఉండాల్సిన అవసరం లేదు. సృష్టికర్త అయిన దేవుడు మనతో కూడా ఉండునుగాక. మనతో కూడా ఉండి మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయునుగాక. చాలా మంది అంటారు, నేను నీతో ఉంటాను, నీకు భయమేమి? అది కొంతకాలం మాత్రమే. కానీ యేసయ్య మాత్రం మనతో వచ్చాడంటే మన కుటుంబాలకు ఒక ధైర్యం, మన పిల్లలకు ఒక ధైర్యం. ఏ కొరత కానీ ఏ తక్కువ కానీ ఉండదు. 66 వెంట పెట్టుకొని వచ్చాడంటే దేవుడు చెప్పిన మాట ప్రకారమే ఐగుప్తికి రావటం యాకోబు జీవితంలో జరిగింది. ఆ మాట మీరు బాగా గమనించండి. ఇంత ధైర్యంగా రాగలిగాడంటే దేవుడు చెబుతున్న అనుభవాలు, దేవుడు మాట్లాడుతున్న అనుభవాలు, దేవుడు చెప్పాడు, దేవుడు చేయగలుగుతాడు. అందుకే ఆత్మీయులైన మన జీవితంలో దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, ప్రార్థన ద్వారా కొనసాగించాలి. దేవుడు మాట్లాడేంత వరకు ప్రార్థన చేయాలి. యాకోబు జీవితంలో చూడండి, రాత్రంతా ప్రార్థన చేసెను. దేవుడు మాట్లాడేంత వరకు, దేవుడు ఆశీర్వదించేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకే మన జీవితంలో కొన్ని కార్యాలు మనకు తెలియదు. మనం ఎలా వెళ్ళాలో, ఏమి చెయ్యాలో, ఏ విధంగా జీవించాలో మనకు తెలియని సందర్భాల్లో మన యేసయ్య మాట విని యేసయ్య ప్రకారం చేయగలిగితే మన కుటుంబాల కొదవ గాని, లోటు గాని, అవసరం గాని ప్రతి అక్కర మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్చునుగాక. ఆయన కార్యం నెరవేర్చునుగాక. యేసయ్య మనతో కూడా వచ్చునుగాక. మనతో కూడా వచ్చి మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక. మీకు ఒకటి 2 విషయాలు గుర్తు చేస్తాను, బాగా మీరు గమనించాలి. ఎవరితో వెళ్ళాడు యేసయ్య? మర్చిపోవద్దండి మీరు. ఎవరితో వెళ్ళాడు? యాకోబుతో వచ్చిన దేవుడు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తికి వెళ్ళాడు. యాకోబుతో వచ్చిన దేవుడు యాకోబు ఇంటి వారికి, యాకోబు కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? ఆయనతో కూడా వస్తున్నా అని చెప్పాడు. ఆయనతో కూడా వెళ్ళాడు. ఆయనతో కూడా వచ్చాడు, వెళ్తున్నాడు. ఆయనతో కూడా వెళ్ళిన దేవుడు యాకోబు ఇంటి వారికి, యాకోబు పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబ వసతులకు కానీ దేవుడు ఏం చేశాడనే సందర్భాన్ని 1-2 మాటలు మీకు అక్కడే ఆదికాండం 40 అక్కడే చూడండి, అక్కడే గమనించాలి మీరు. 47వ అధ్యాయము, ఆదికాండం 47వ అధ్యాయము 12వ వాక్యం మీరు బాగా గమనించాలి. మళ్ళీ చదవండి. అలాగే తన తండ్రిని, తన సహోదరులను, తన కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి దేవునికి స్తోత్రము కలుగునుగాక. యాకోబుతో వచ్చిన దేవుడు యాకోబు ఇంటి వారిని ఏం చేశాడంటే ఆహారం ఇచ్చి సంరక్షించాడంటే ఆహారం ద్వారా పోషించాడు. నా వైపు చూడాలి మీరంతా. ఏం చేశాడండి? ఆహారం ద్వారా పోషించాడు. ఐగుప్తికి వెళ్ళిన దేవుడు ఏం చేశాడంటే యాకోబు ఇంటి వారందరినీ, ఎంతమంది యాకోబు ఇంటి వారు? 70 మంది. ఎంతమంది? 70 మందికి ఆ ప్రాంతంలో ఏ కొదవ లేదు.
పూట పూట కమ్మగా తింటున్నారు. దేవుడు చక్కగా పోషిస్తున్నాడు. ఏ దేశం అదే? మన దేశంలో అయితే పర్లేదు, మరొక దేశాన్ని తీసుకెళ్ళిపోయి ఏ కొదవ లేదు, ఏ తక్కువ లేదు, సమృద్ధిగా దేవుడు పోషిస్తున్నాడు. మీరు గమనించండి, మన పిల్లలు ఉన్నారు, రోజు చికెను మటన్ చేపలు తెస్తామా? మనము తెస్తామా? తేం. ఎందుకని కనుక రోజు చికెన్ మటన్ తెస్తే మనకి ఎక్కడైనా డబ్బులు, మనం పోషించబడాలంటే మన పిల్లలు అది కష్టం కదా. కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, శుభ్రంగా రోజు తినటమే, ఏ పని చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు గమనించండి, ఇంత పోషణ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు అన్నాడు, నేను నీతో కూడా వచ్చేదని అన్నాడు. వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడంటే కుటుంబాన్ని అంతటిని, ఏ ఇంటి వారు, యాకోబు ఇంటి వారు అందరికీ పోషణ విషయంలో ఏది తక్కువ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. యేసేమంటాడు, అందరిని పిలిచి చక్కటి ఆట మాంసం సిద్ధపరిచి ఏ తక్కువ లేకుండా చక్కటి భోజనాలు, చక్కటి ఏర్పాటు, ఏ కొరత తక్కువ లేదు. కారణం ఏంటంటే పోషిస్తూ ఉన్నాడు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసయ్య మనతో కూడా వస్తే యాకోబు ఇంటి వారినే కదండి, మన ఇంటి వారిని కూడా దేవుడు పోషించునుగాక. పోషణ తక్కువ లేకుండా దేవుడు చేయునుగాక. మీరు గమనించండి, మన సృష్టికర్త అయిన దేవుడు 40 సంవత్సరాలు ఏ మాత్రము ఇశ్రాయేలు ప్రయాణంలో తినడానికి ఆహారం తక్కువ లేనే లేదు, తాగడానికి నీళ్ళు తక్కువ లేనే లేదు, కట్టడానికి విషయం లేనే లేదు. బైబిల్ రాయబడింది, కాళ్ళు వాయలేదు, చెప్పులు అరిగి పోలేదు. కారణం 40 సంవత్సరాలు దేవుడు వారికి పోషకుడుగా ఉన్నాడు. అంటే దేవుడు పోషించే కుటుంబాలుగా ఉంటే ఏ కొరత, ఏ తక్కువ కాదు. ఏ కుటుంబంలో అయినా సరే, ఆత్మీయ జీవితంలో మనం కొనసాగుతున్న మన జీవితంలో దేవుడు పోషిస్తున్న కుటుంబాల్లో కొరతలు తక్కువలన్నీ తీర్చగలరు. అందుకే 40 సంవత్సరములు మన్నా కురిపిస్తున్నాడు, ఆహారం కురిపిస్తున్నాడు. ఆహారం వారి మధ్యలో ఉంది, కావాల్సినంత నీళ్లు ఉన్నాయి, ఏ కొరత లేదు, ఏ తక్కువ లేదు. చక్కగా ఎండపోతున్న మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఎంత ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణం, చక్కటి ప్రయాణం, ఆత్మ సంబంధమైన జీవితం. కారణం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవుడు వారితో కూడా ఉన్నాడు. వారితో కూడా ఉండి వారి అక్కర్లన్నీ పోషిస్తూ వస్తున్నాడు. ఇజ్రాయేలు ఏమాత్రం ఏ పని చేయాల్సిన అవసరమేమీ లేదు. మన్నా కురుస్తుంది, ఎత్తుకోపోవటం, తినటం, వండే పని లేదు. అట్లా ఉంటే మనకు బాగుంటుంది కదా. అట్లా ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళంటే ఎవరైనా అల్లు చెప్పండి, చెప్పరు ఎవరే కానీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య వారికి తోడుగా ఉన్నాడు. ఏ తక్కువ లేకుండా పూటకు శుభ్రంగా మన్నాను తిన్నారు, తృప్తిగా ఉన్నారు, ఆత్మ సంబంధంగా ఉన్నారు. పోషణ వారికి ఏమీ తక్కువ లేదు. నేను అంటాను, మన సృష్టికర్త అయిన దేవుడు తోడై ఉంటే యాకోబు జీవితంలోనే కాదు, ఈ మాట్లాడిస్తున్న నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సమస్తమును పోషించునుగాక. పోషణదారు కూడా మనకు ఉండునుగాక. ఏది తక్కువ మనకు కానే కాదు. దేవుణ్ణి ఆరాధిస్తున్న వారికి, దేవుని స్తుతిస్తున్న వారికి నిజంగా ఆయన పోషించే దేవుడుగా ఉంటాడు. యాకోబు జీవితంలో పోషించే దేవుడుగా ఉన్నాడు. ఏది తక్కువ 40 సంవత్సరాలండి, చక్కగా ఆత్మ సంబంధంగా ఏ కొరత వారికి కనపలేదండి, ఏ తక్కువ వారికి కనపలేదండి. నిజంగా మీరు గమనించాల్సిన విషయం, ఆత్మీయ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దేవునండి. ఏది తక్కువ లేదు, ఏ కొరత లేదు. దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని దీవెన ఎంత చక్కగా, కేవలం ఇదంతా ఎందుకు వచ్చిందంటే దేవుడు తోడయ్యండి, ఆయనతో కూడా ఉన్నాడు, వాళ్ళ కుటుంబంతో ఉన్నాడు. చక్కటి ఆశీర్వాదం. నేను అంటాను, మన జీవితంలో యేసయ్య మనకు తోడై ఉంటే మన గుడారంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ, మనం నివసించే చోటు కానీ ఏ కొరత దేవుడు చేయకుండా ఉండునుగాక. ప్రతిదీ దేవుడు ఆశీర్వాదంతో నింపునుగాక. దేవుడు తలుసుకుంటే, దేవుడు తోడై ఉంటే, దేవుడు దృష్టి పెడితే దేవుడు ఏదైనా తక్కువ చేస్తాడా? సారేపాత ఇంటికి పోయి దేవుడు దైవ సేవకుని పంపించి కేరుతు వాగు ఎండబెట్టేసి మాంసాన్ని ఆపేసి దైవ సేవకుని తిన్నగా సారేపాతకు పంపించేసి అక్కడ నిన్ను పోషిస్తాను అని చెప్పాడు. కారణం ఏంటంటే కనుక ఉన్నత స్థితి ఏం కాదు, ఆ పూటకే ఉండి తల్లి బిడ్డ చనిపోదాం అనుకున్నారంట. కానీ దేవుడు అంటాడు దైవ సేవకుడితో, నేను మిమ్మల్ని అక్కడ పోషిస్తాను, అక్కడికి వెళ్ళు నువ్వు దైవజనుడు అని చెప్పి దైవ సేవకుని అక్కడికి పోయాడు. ఆడికి పోతే, అమ్మా కాస్త మంచినీళ్ళు అమ్మ అంటే, మంచినీళ్ళే కదని తేవబోతుండగా
అమ్మ అట్లా కాదమ్మా, కాస్త భోజనం కూడా, రొట్టె ముక్కలు కూడా పెట్టమ్మంటే, యెహోవా జీవము తోడు, కొంచెం పిండి కొంచెం నూనె, భయపడకు, నేను చెప్పింది చెయ్యి. దైవ సేవకుని మాట విన్నది, చక్కగా అప్పం చేసింది, తెచ్చి దైవ సేవకుని చేతిలో పెట్టింది. ఆయన అంటాడు, అమ్మా నీవు నీ బిడ్డ కూడా భోజనం ఎన్ని సంవత్సరాలు తిన్నారు? 3 సంవత్సరముల 6 నెలలు, ఏమాత్రం తక్కువ, పిండి తరిగిపోలేదు, నూనె. కారణం ఏంటంటే యేసయ్య ఆ గుడారములో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దైవ సేవకుని ఆ ఇంటికి పెట్టాడు, దైవ సేవకుడు ఆ ఇంటికి వెళ్ళాడు, దైవ సేవకుడు ఆ ఇంట్లో పోషించాడు, ఏ కొరత లేదు. కారణం ఏంటంటే యేసయ్య ఒక ఇంటికి కానీ ఒక కుటుంబానికి కానీ పోషకుడుగా ఆయన తోడై ఉన్నాడంటే కొదవనే మాట కనబడదు, తక్కువ అనే మాట కనబడదు. ఏది తక్కువ చెయ్యడో సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుని ద్వారా మనం పొందుకుంటాం. అందుకే యాకోబు ఇంటి వారికి దేవుడు దయచేశాడంటే ఆయన చెప్పాడు, నేను నీతో కూడా వస్తానన్నాడు, మాట నెరవేర్చినాడు. ఏ కొదవ లేదు, ఏ తక్కువ లేదు, అన్ని సమృద్ధిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అక్కర్లు తీర్చాడు. అందుకే దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకొనవు, ఆయనను వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు దేవునికి మహిమ కలుగునుగాక. మనం వాటికంటే శ్రేష్ఠులు. బిగ్గరగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. ఎవరికంటే శ్రేష్ఠులము? ఏందమ్మా? ఆకాశ పక్షుల కంటే. అంటే మన ప్రభు అయిన యేసయ్య ఏది చెప్తే అది నెరవేరునుగాక. మనకు ఏది తక్కువ లేనే. మీరు గమనించండి, ఎక్కడ పంటలు పండినా పండకపోయినా దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ కొదవ లేకుండా దేవుడు చేయునుగాక, ఏ తక్కువ లేకుండా చేయునుగాక. కొదవనే మాట దూరం అయిపోవునుగాక. దేవుని ఆశీర్వాదం ఉండునుగాక, దేవుని దీవెన ఉండునుగాక, సమృద్ధి అయిన ఆహారంతో తృప్తిపరచునుగాక, దేవుడే పోషించునుగాక. దీనికి దేవుడు తోడై ఉండునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని చక్కగా చెప్తా ఉంటామా? కొందరు బిగ్గరగా హల్లెలూయా చెప్పి వాటిని ఆస్వాదిస్తూ, కొందరు హల్లెలూయా చెప్తూ సంతోషంగా ఉంటారు. అందరూ మాత్రము కళ్ళు మూసుకొని ఎట్లా అంటుంటారు? నిజం, మీరు గమనించండి. ఎవరు ఉన్నారు అట్లా? మీ పక్కన చూడండి, గమనించండి. చూసారా ఎవరు ఉన్నారు అట్లా? మీకే తెలియదు పక్కన ఎవరో ఎట్లా అంటుంటారు. ఆశీర్వాదం కోల్పోవడానికి కారణాలు ఇవి. దేనికండి? ఆశీర్వాదాన్ని అబ్రహాం గారు, నాకు ఏమిస్తే ఏముందయ్యా, ఎంత దీవెన ఉందయ్యా, సంతానం లేని వాడిని అంటే, అబ్రహాం అదే నేను వస్తానని చెప్తే బలిపీఠం సిద్ధపరిచి దేవుడు వచ్చేలోగా గాఢ నిద్ర ఏమైంది? 430 సంవత్సరాలు నీ సంతతి దాసులుగా. ఎన్ని సంవత్సరాలు? అరే ఇంత చిన్న నిద్రకి 400 సంవత్సరాలు అంటే నిద్ర మనిషిని ఇలా చేస్తుంది. నిద్ర మనిషిని ఈ విధంగా పాడు చేస్తుంది. స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా మనిషి జీవితాన్ని లోక సంబంధమైన అనుభవంలోకి నిద్ర తీసుకెళ్తారు. అందుకే నిద్రపోతులు, తిండిపోతులు, తాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కానే. చూడు, మీరు గమనించండి, తిండిపోతుడు ఎప్పుడు తింటూనే ఉంటాడు. ఏం చేస్తాడు? చర్చికి వస్తాడా, షాప్ కింద పెడతానే ఉంటాడు, తింటూనే ఉంటాడు, షాప్ కింద పెడితే తింటూనే ఉంటాడు. నిద్రపోతాడు చూడు, ఎక్కడ అవకాశం దొరికితే బస్సులో కానీ, ఇక్కడ కానీ, మందిలో కానీ కూర్చుని వెంటనే నిద్రపోతుంటాడు. తాగుబోతాడు చూడు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తాగుతూనే ఉంటాడు. మిగిలిన చేతుల పైకి తెల్లలో చెప్పండి, అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. అయితే మనం అందరం దేవుని వాక్యం ఆలకిస్తున్న వాళ్ళం. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ యేసయ్య ఆశీర్వదించును గాక. మన దేవుడు పోషించే దేవుడు మనతో కూడా వచ్చును గాక. యాకోబును పోషించిన దేవుడు మన కుటుంబాలను పోషించును గాక. మన ఒక్కరిని తీర్చును గాక. ప్రతి కొదవ తీర్చును గాక. మన పరలోకపు తండ్రి మనతో కూడా ఉండును గాక. సారే పాత ఇంట్లో మన ఇంట్లో ఉన్న పిండి నూనె తరగకుండా ఉండును గాక. అలాంటి పోషణ యేసయ్య దయచేయును గాక. అలాగూ మన కుటుంబాలను దేవుడు ఆ విధంగా దీవించును గాక. మరొక మాట మీకు గుర్తు చేస్తాను, అక్కడే చదవండి. అదే 47వ అధ్యాయము
5వ వాక్యం గమనించండి. ఫరో యోసేపును చూసి వచ్చి ఉన్నారు, నీ ఎదుట ఉన్నది. మళ్ళీ చదవండి అమ్మా, 5వ వాక్యం చదవండి. మీరు ఎద్దు చదువుతున్నా, మళ్ళీ చదవమని చెప్పి నేను ఒక చదవండి అమ్మా. ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరుని ఎద్దుకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశం నీ ఎదుట ఉన్నది, ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నివసింప చేయుము, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఫరో అంటాడు, యోసేపు నీ సహోదరులు నీ తండ్రి ఇంటి వారు నీ ఎద్దకు వచ్చారు, ఈ ఐగుప్తు దేశంలో ఉన్నత స్థలంలో. ఏ స్థలంలో అండి? గట్టిగా చెప్పండి, ఏ స్థలం అది? ఉన్నత స్థలంలో పెట్టు. అంటే ఇంటి వారందరినీ దేవుడు ఘనపరుస్తున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరిని ఘనపరుస్తున్నాడు? ఇంటి వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఐగుప్తు దేశంలో ఉన్నత స్థలం. మన రాష్ట్రంలో ఉన్నత స్థలం అంటే ఏంటి? మన రాష్ట్రంలో ఉన్నత స్థలం అంటే ఏమంటారు? హలో, మన రాష్ట్రంలో ఉన్నత స్థలాన్ని ఏదంటారు? పిడురాలా? మన రాష్ట్రంలో ఉన్నత స్థలం ఏది? ఏది? నంద్యాల. అంటే రాజధాని ఏదైతే అమరావతి సంగతి అమ్మా. ఏదైతే దాన్నే ఉన్నత స్థలం అంటారు. అక్కడ కనీసం 10 అడుగులు కొనుగోలు మనం కొనుక్కనికి అవకాశం, అంటే అంత ప్రాముఖ్యమైన స్థలం. ఇప్పుడు ఈయన అంటాడు, యోసేపు నీ తండ్రి నీ సహోదరులు వచ్చారు, వారిని మన ఐగుప్తు దేశంలో ఉన్నత స్థలంలో పెట్టు. వారిని ఏ స్థలంలో పెట్టాలంట? ఉన్నత స్థలంలో ఉంచు. ఎక్కడంటే అక్కడ కాదు. వాస్తవానికి యాకోబుతున్న జనం అంతా ఈ జనం అంతా ఎవరు? పశువుల కాపర్లు. ఇది మందల కాపర్లు, గొర్రెలు కాసేవాళ్ళు. ఏ కాస్తారు? గొర్రెలు కాసేవాళ్ళు. అయితే విచిత్రమైన సంగతి, వీళ్ళకు తోడు ఎవరున్నారు? దేవుడున్నాడు. వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఉన్నత స్థలములో, అంటే ఘనతగా ఘనపరిచిలాగా ఉన్నత హోదాలో పెట్టమని యోసేపుతో ఫరో అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ రాయబడిన మాట, ఉన్నత స్థలములో ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. నేనంటాను, దేవుడు నీతో కూడా వస్తే మిమ్మల్ని ఉన్నత స్థలాల్లో ఉంచును గాక. ఎంతమందికి ఆశ ఉంది? నా అపనమ్మకం అంటే మీ జీవితం నేనేం చేయలేను. దేవుడు మనల్ని అందరినీ ఉన్నత స్థలంలో పెట్టును గాక. అంటే ఇప్పుడు ఉన్నత స్థలంలో లేవు. ఉద్యోగం వస్తే రాజధానిలోకి వెళ్ళిపోతావు. ఆమేన్ చెప్పు. ఉద్యోగం వస్తే ఎక్కడికి వెళ్తావు? నీ కింద 100 మంది ఉంటారు. అంటే నా దేవుడు నిన్ను ఉన్నత స్థలములో ఉంచును గాక, నా దేవుడు నిన్ను గణపరచును గాక, ఉన్నత శిఖరాల మీద ఎక్కించును గాక. మామూలు వాస్తవానికి గణపతి మనుషుడు ఏ పాటి వాడు, కానీ దేవుడు అంట తోడై ఉంటే ఆత్మీయుని గణపరచును గాక, ఆత్మీయుని ఉన్నత స్థానములో ఉంచును గాక. దేవుడు గనక మనకు దీవించాడంటే ఈ స్థలం మనకు పనికిరాదు. ఏ స్థలం మనకు పనికిరాదు? ఉన్నతమైన స్థలములలో దేవుడు మనల్ని గణపరచును గాక, మన కుటుంబాలను గణపరచును గాక. ఉద్యోగాలు లేవా? చక్కటి ఉద్యోగాలు దేవుడు దయచేయును గాక. వ్యాపారం లేవా? చక్కటి వ్యాపారాలు తృప్తిపరచును గాక. దేవుడే ఘనత దయచేయును గాక. చాలా మంది అంటారు, నాకు ఘనత ఎక్కడుంది అంటారు. ఘనత మనుషులు ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది ఘనత? దేవుడిచ్చేది. మనుషులు అనుగ్రహించేది కాదు ఘనత. ఘనత అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహిస్తారు. మనుషులు ఘనహీనపరుస్తారేమో, మనుషులు కొంగదీస్తారేమో, కానీ దేవుడంట మనుషులనంట ఘనపరుస్తాడంట. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఇంటి వారితో దేవుడు ఉన్నాడు కాబట్టి చక్కగా ఉన్నత స్థలములలో ఉన్నతమైన హోదాలో దేవుడు యాకోబు ఇంటి వారిని పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తులో రాజధాని ఉన్న స్థలం మామూలు విషయమండి. కారణం ఏంటంటే కనుక దేవుడు ఒక వ్యక్తిని అలా గణపరిస్తే అద్భుతంగా ఉన్నత స్థలముల్లో దేవుడు నిలబెడతాడు, ఉన్నత హోదాలో దేవుడు ఇస్తాడు. అందుకే మన వ్యక్తిగత జీవితంలో
ఆ ఉన్నతమైన విధానాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తు తోడుంటే మన కుటుంబ వ్యవస్థలో, మన పిల్లల జీవితంలో దేవుని తోడు మనకెప్పుడు కావాలి. దేవుని తోడు లేకుండా మనం ఏమి చేయలేం, ఏది సాధించలేం, ఏది మన వల్ల కాదు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యాకోబు ఇంటి వారిని ఒక స్థానంలో మంచి స్థానం ఇవ్వగలుగుతున్నాడు. ఈరోజున మనతో కూడా యేసయ్య మనకు తోడుగా ఉంటే, మనల్ని దీవిస్తే, మనల్ని ఆశీర్వదిస్తే, ఒక చక్కటి ఉన్నతమైన స్థలములలో మన కుటుంబ వ్యవస్థ కానీ, మన పిల్లలు కానీ, మన సంఘస్థులు కానీ దేవుడు ఉంచగలుగుతాడు. మనుషులు గణపరచడం అనేది కాదు, కానీ మనుషులు కొంతకాలం వారికే గణపరుస్తారు. ఎంతకాలం అండి? కొంతకాలం వరకే ఘనత. కానీ దేవుడు గణపరిస్తే చిరకాలము దేవుని ఘనత ఉండునుగాక. అందుకే నేను అంటాను, మనుషుల ఘనత మనకు అవసరం లేదు, దేవుడే మనల్ని గణపరచునుగాక. నిజంగా అండి, కేవలం ప్రార్థించే వారిగా ఉంటే దేవుడు గణపరుస్తాడు. మీరు నా వైపు చూడండి, బాగా మీరు గమనించండి. మొర్దుకై అండి గుమ్మముల దగ్గర ఉన్నవాడు. ఎక్కడ ఉన్నాడండి? బైబిల్ రాయమన్నమాట, గుమ్మముల దగ్గర కాపలాదారు. కానీ అతని జీవితంలో గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేసి యూదులందరూ రక్షణ కోసం మొరపెట్టి ఎస్తేరుకు మనవి పెట్టి దేవునికి ప్రార్థన చేసి దేవుని వేడుకుంటే ఎంత గొప్పగా దేవుడు అతన్ని ఎంత చక్కగా ఆశీర్వదించాడు, ఎంత కార్యాలు చేశాడు. ఆ రాత్రి అంట రాజుగారికి నిద్ర పట్టలేదంట. నిద్ర పట్టకపోతే గంధపు చుట్ట పాతని తీసి మొత్తం ఏ సంవత్సరం ఏం జరిగిందో అవన్నీ క్లియర్గా తీస్తున్నారంట. చదువుతూ ఉంటే మీరు గమనించండి, ఆ సంవత్సరము రాజుగారి ప్రాణాన్ని కాపాడిన మొర్దుకై. వింటున్నారండి? ఎవరిని కాపాడింది? రాజుగారి ప్రాణాన్ని కాపాడింది మొర్దుకై. మరి మొర్దుకైకి ఏమన్నా గిఫ్ట్ ఇచ్చారంటే ఏమీ ఇవ్వలేదు. ఉన్న పాటను పిలిపించి మొర్దుకైని 127 స్థానాల మీద మంత్రిగా చేసి, అధికారిగా చేసి, గుర్రం మీద ఊరేగించి, ఇది కదండి ఘనత అంటే. దేవుడు ఘనత మనకు దయచేయునుగాక. గుమ్మముల దగ్గర ఉన్నవాడు, పనికి మాలినవాడు, చిన్న పని అంటే కేవలం ప్రార్థన. ఏదండి? ప్రార్థన. పోరాలేదండి, గొడవ పడలేదండి, కేవలం ప్రార్థనే. యుద్ధం చేయలేదండి. వాడేమో ఆమాను 50 మూరల ఉరికే తయారు చేశాడు. కానీ ఈయన ఏమాత్రం కేవలం ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటాను, మన శత్రువులా, మనకి విరోధులా, మనం చిత్రహింస చేసేవాళ్ళ, మనం బాధ పెట్టేవాళ్ళ, మనం చేయాల్సిన పని ఏంటి? కేవలము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మన పక్షమున దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక, గొప్ప అద్భుతం నెరవేర్చునుగాక. గుమ్మముల దగ్గర కాపలా ఉండటం ఏంటి, ఉన్నత స్థానంలో కూర్చోటం ఏంటంటే ఒక్క అంశం తన చరిత్రను మార్చిందండి. రాజుగారిని కాపాడాడంట. ఏం చేశాడంట అంటే, నిజంగా మన వ్యక్తిగత జీవితంలో సాధ్యమైనంత వరకు కాపాడే పని మన జీవితంలో ఉండునుగాక. చెడగొట్టే పని వద్దు. ఏ పని అండి? కాపాడే మనసు దేవుడు మనకు దయచేయునుగాక. కాపాడే అనుభవం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాపాడే కృప దేవుడు మనకు దయచేయునుగాక. మనం ఏ పని చేసినా ఇతరులను కాపాడలాగానే ఆత్మ సంబంధంగా యేసయ్య ప్రేమ కాపాడుతుంది. యేసయ్య ప్రేమ కాపాడి సంరక్షిస్తుంది, ఆత్మ సంబంధం ఉంటుంది. యేసయ్య ప్రేమ కీడు చేయదండి. యేసును ఆరాధిస్తున్న మనం కీడు చేయాల్సిన అవసరం లేదు. అందుకే మొర్దుకై ఇలా చేశాడు కాబట్టి దేవుడు ఆత్మ సంబంధంగా జీవించగలిగాడు. మనిషి జీవితంలో ఏ వ్యక్తి కీడు చేయకుండా ఉండగలిగితే ఆ వ్యక్తితంట దేవుడు మాట్లాడునుగాక, దేవుడు మాట్లాడి గణపరచునుగాక. అందుకే మొర్దుకై చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు, పరిశుద్ధంగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, ఆత్మ సంబంధంగా ఉంటాడు. ఏ అనుభవాలు మొర్దుకై జీవితంలో లేవు, ఏ మోసం లేనే లేదు. నేనంటాను, మన జీవితం ఆత్మీయంగా ముందుంటే యేసయ్య మన పక్షమున ఉండునుగాక. కొన్ని సందర్భాల్లో మొర్దుకైకి శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, చిత్రహింస చేశారు, యూదులందరినీ సర్వనాశనం చేస్తానని వార్త వచ్చిందా లేదా? ఎక్కడ బైబిల్లో చెప్పేది నేను? ఎవరిని? యూదులందరినీ సర్వనాశనం, ఒక్కరిని కూడా బ్రతకని వచ్చిందా లేదా? ఏవైతే చివరికి వాళ్ళే ఉరిదీయబడ్డారు. మొర్దుకై ఉన్నత స్థానంలో కూర్చున్నాడు. కేవలం ప్రార్థన చేస్తే మన జీవితంలో ఎవరు సవాలు విసురుతున్నారో అవన్నీ అణిచివేయునుగాక. యేసయ్య మన పక్షమున ఉండి గొప్ప కార్యాలు చేయునుగాక. యథార్థముగా ఉంటే మనుషునంట ఎవరిని కుంగిపోయేలాగా దేవుడు చేయనే. ఒక యథార్థత అంటే నాకు గుర్తుకొచ్చింది. ఆదికాండం 20వ అధ్యాయం ఒకసారి గమనించండి. చిన్న మాట మీకు చదివి వినిపిస్తాను.
ఆదికాండం 20వ అధ్యాయము 5వ వాక్యం గమనించండి అక్క. చదవండి అక్క. అనెను యథార్థ హృదయముతో దీన్ని చేసి తినని నేను ఎరుగుదును, మరియును నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యథార్థంగా ఉన్న వాళ్ళని చేతుల పైకి తల్లిలో చెప్పండి. మీరు గుర్తుపెట్టుకుని, యథార్థవంతుల కంట పాపము చేయకుండా దేవుడే అడ్డగించునుగాక. పొర్రపాటున పాపపు జోలికి కానీ, పాపపు తలంపులకు కానీ, పాపపు ఆలోచనలకు కానీ దేవుడు పోనివ్వడు. అంటాడు అబీమెలెకు రాజు, అయ్యా నేను యథార్థంగా చేస్తుంటే, అవునవును నేను ఎరుగుదును, నువ్వు యథార్థంగా ఈ పని అంటే, యథార్థంగా ఒక వ్యక్తి జీవిస్తే ఏ పాపపు క్రియలు పనిచేయవు. యథార్థంగా ఉన్నప్పుడు యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక. యథార్థ పంతుల పక్షమున అద్భుతమైన కార్యాలు చేయునుగాక. వారితో పలకరించి మాట్లాడునుగాక. బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు మన పితరులు అనుభవించారు, మనం కూడా అనుభవిస్తాం. కానీ ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మనం యథార్థంగా ఉందాం, ఆత్మ సంబంధంగా ఉందాం. మన దేవుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి తోడుగా వచ్చి మన కుటుంబాలను గణపరచునుగాక, మన పిల్లలను గణపరచునుగాక, ఆత్మ సంబంధంగా జీవించే భాగ్యము దయచేయునుగాక. అలాంటి ఘనత మన కుటుంబానికి దేవుడు దక్కించునుగాక, అనుగ్రహించునుగాక, ఇట్టి గొప్ప కార్యాలు చేయునుగాక. కొన్ని సందర్భాల్లో అన్యాయంగా, బాధగా, గణపరచకుండా కుంగదీసే వాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారండి, ఎదురవుతుంటారండి. అధికారం ఉందని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారండి. మీరు బాగా గమనించండి. మన సోషల్ మీడియా జరిగిన సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. కేరళ అనే ప్రాంతం, తమిళనాడు అనే ప్రాంతంలో కరోనా సమయంలోంట సెల్ ఫోన్ షాపులో ఉంటే 9 మంది పోలీసులు వచ్చి లాక్కెళ్ళిపోయి జైల్లో పెట్టి ఒక 6 గంటలు బ్రేకు బెల్ లేకుండా కొట్టారంట. వాళ్ళ కొడుకు, మా నాన్న ఎక్కడని చూస్తే పోలీసులు పట్టుకెళ్ళిపోయాను చూస్తే, కొడుకుని వస్తే కొడుకును కూడా ఆ కటకటాల మధ్యలో వేసి కొడుకును కూడా కొట్టారంట. తండ్రి కొడుకుని ఇద్దరు రక్తం కారేంత వరకు కొడతా ఉండి భయంకరంగా చిత్రహింస చేస్తే ఇద్దరు ప్రాణం విడిచారంటండి. కానీ వాళ్ళ ఇద్దరు పెద్దయిన భార్య, కొడుకు భార్య, ఇద్దరు అత్తాకోడలు కలిసి కేసు నమోదు చేస్తే ఒక్క సహోదరి, 10 మంది కానిస్టేబుల్ ఒక్క సహోదరుండి నేను సపోర్టుకుంటా అని చెప్పేసి ఇంచుమించు 2019 అంటే ఇంచుమించు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది కదండి. 6-7 సంవత్సరాలు కేసు పోరాడుతుందంట. కానీ ఈ కానిస్టేబుల్ ఒక్క సహోదరి మాత్రమే పోలీసులు కరగడాలో ఉందంట. ఆవిడ మాత్రం నేను సాక్ష్యం చెప్తా అని చెప్పి సాక్ష్యం చెప్పింది. 9 మందికి ఉరిశిక్ష తీశారు. ఎంతమందికి అండి? చూశారండి. న్యాయము ఒకరోజు మన పక్షమున పని చేయునుగాక. అధికారం ఉందని కొట్టచ్చు, అధికారం ఉందని చిత్రము చేయొచ్చు, అధికారం ఉందని బాధ పెట్టచ్చు, అధికారం ఉందని బిగపట్టచ్చు, అధికారం ఉందని కొంగదీయచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు. కానీ ఒకరోజు సమయం వస్తుంది. చూసారా, 1,50,00,000 ఇచ్చి వాళ్ళకందరికీ మరి మరణశిక్ష. ఎంత డబ్బులు ఇచ్చి? 1,50,00,000 అత్తకోళ్ళకి ఇచ్చి మరణశిక్ష. ఆలకించండి. మనిషి వ్యక్తిగత జీవితంలో ఘనత దేవుడు మనకు ఎలాగైనా తెచ్చిపెట్టును గాక. మనం ఘనత పోయింది అనుకోద్దు. ఒక సమయం వస్తుంది, ఆ సమయం కోసం ఎదురు చూడాలి. దేవుడు గణపరుస్తాడు. దేవుడు మనతో కూడా ఉన్నాడు. అందుకే ఆ సమయం కోసం అంట దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో మన కుటుంబాలను, మన పిల్లలను ఆత్మ సంబంధంగా దేవుడు గణపరుస్తాడని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చిన్న కుటుంబాలు, చిన్న బాధలు ఉంటాం. మనం చిత్రహింస చేసేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, అన్యాయంగా చేసేవాళ్ళు, పొలం లాక్కుండే వాళ్ళు, స్థలాలు లాక్కుండే వాళ్ళు, ఇల్లు లాక్కుండే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ మన దేవుడు మాత్రము మన పక్షమున ఉండి ఒకరోజు మనల్ని అందరినీ గణపరచునుగాక. కానీ ఏది వ్యర్థం కాదు. మనం కేవలం ప్రార్థన చేయాలి. మొర్దెకై చేసిన పని అదేనండి. ఏ పోరాడలేదు, కేవలం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగలిగితే మన ప్రభు గణపరుస్తాడని వాక్యం తేటగా సెలవిస్తుంది. అందుకే నేను దైవ సేవకుడిగా మిమ్మల్ని కోరుకునే విషయం ఏంటంటే, కేవలం మనం జరుగుతున్న సమస్య కానీ, మనం జరుగుతున్న ఇబ్బంది కానీ కేవలం ప్రార్థన చేస్తూ ఉంటే చాలు. ప్రార్థన ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు
ఒకరోజు అద్భుతం చేస్తాడు, ఒకరోజు ఉన్నత స్థానంలో పెడతాడు, ఒకరోజు నిశ్చయంగా ఘనతకు సూచనగా మన పిల్లలను పెడతాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పిల్లల పట్ల, మన కుటుంబం పట్ల దేవుని సంకల్పం ఉంటుంది. కేవలం దేవుని స్తుతించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరంలో భక్తిగా ఉంటూ, చక్కగా దేవుని మందిరానికి సమయానికి వస్తూ, ఆత్మ సంబంధంగా ఉంటూ, దైవ సేవకుల దీవెన, దేవుని దీవెన పొందుతూ ఆత్మ సంబంధంగా ఉంటుంటే ఒకరోజు మాత్రం దేవుడు మనల్ని గణపరచక తప్పదండి. ఆ సమయాని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆత్మీయులైన మనము ఆ ఘనత కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రస్తుతానికి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఎక్కడ ఘనత అని తొందరపాల్సిన అవసరం లేదు. ఆ ఘనతకు పాత్రుడుగా, పాత్రురాలుగా నువ్వు ఉండగలిగితే యేసయ్య నీ పేరు పెట్టి పిలిచి నిన్ను గణపరచునుగాక, నిన్ను ఆశీర్వదించునుగాక, నీ పట్ల గొప్ప కార్యాలు చేయునుగాక. నిజంగా ఒక్క ప్రాంతంలో కాదండి, ఉన్నత స్థానములో నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను గణపరచునుగాక. అలాంటి ఘనతకు సాక్షిగా దేవుడు నిలబెట్టే భాగ్యము దయచేయునుగాక. మనం అనుకుంటాం నా పని ఎంత, నా జీవితం ఎంత, నా కుటుంబం ఎంత అని. కానీ దేవునికి అలాంటివి ఏమి ఉండవు. దేవుడు గణపరచాలని ఉద్దేశించుకుంటే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, సూచ్యక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తానని వాక్యం సెలవిస్తుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చదువు లేదు, సంధి లేదు, నేను ఏం చేయగలుగుతాను, నా వల్ల కాదే అనుకోద్దు. పాత నిబంధన మనం చూస్తే బైబిల్లో గమనిస్తే చదువు లేని పామరులను దేవుడు ఎన్నుకొని ఉన్నతమైన వాక్య పరిచయం చేసేలాగా, దైవ సేవకుడు పేతురు చూడండి, చదువు లేదు, సముద్రంలో చేపలు పట్టేవాడే. ఆయన ప్రసంగిస్తుంటే ఒకసారి 3,000, ఒకసారి 5,000 బాప్తిసం పొంది సంఘముగా చేర్చబడుతున్న కారణం ఏంటంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఘనతకు సాక్షిగా మన దేవుడు నిలబెట్టునుగాక, మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేయునుగాక. అంటే మన పిల్లలను కానీ, మన కుటుంబాలను కానీ, మన ఇంటి వారిని కానీ, ఇదిగో యాకోబు ఇంటి వారిని గణపరిచినట్టుగా ఇదిగో ఈ ప్రాంతంలో వాక్యం వింటున్న మనలందరినీ యేసయ్య మనసారా గణపరచునుగాక, ఘనమైన కుటుంబాలుగా దేవుడు పెట్టునుగాక, అటు అద్భుతం యేసయ్య చేయునుగాక. మరొక వాక్యం చెప్పి నేను చదివించి ముగిస్తాను. అలాగే చూడండి 47వ అధ్యాయంలోనే గమనించండి. 47వ అధ్యాయంలోనే 27వ వాక్యం చూడండి. 47, 27 చదవండి అక్క. నివసించిరి, అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరు గమనించండి, ఒకటేమో దేవుడు వారిని పోషించాడు, రెండవది వారిని ఘనపరిచాడు, ఉన్నత స్థలంలో పెట్టాడు. ఇక్కడ మీరు గమనించండి, ఆ ప్రాంతంలో గోషెన ప్రదేశంలో నివసించిరి, అందులో ఆస్తి సంపాదించుకొని అంటే గొప్పగా విస్తరించారు, దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దేవుడు తోడై ఉంటే అంట మనకు ఆస్తి సమకూర్చునుగాక. ఎవరు తోడై ఉంటే ఆస్తి సమకూర్చడానికి మోసం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు మనకు తోడై ఉంటే, అక్కడ ఇజ్రాయేల్కు చూడండి, మీరు గమనించండి, దేవుడు తోడై ఉన్నాడు, ఆస్తిని సమకూర్చుకున్నారు, సంతానాభివృద్ధి జరిగింది, జనములు విస్తరించారు. ఐగుప్తుడికి వణుకు పుట్టింది. కారణం ఏంటంటే జనాలు విస్తరించారు, వణుకు పుట్టింది. అలాగున ఆత్మీయ సంబంధంగా మన జీవితంలో ఇప్పుడు కూడా మనం విస్తరిస్తూ ఉంటే సైతానానికి వణుకు పుడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎవరు విస్తరిస్తూ ఉంటే నోరు తెరవండి. మనం విస్తరిస్తూ ఉంటే సాతానుగాడు వణుకుతున్నాడు. వాళ్ళు విస్తరిస్తున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడంట కొంతమంది అంట చదువులు లేవు, వ్యాపారాలు లేవు, ఒక ఇంటి దగ్గర పని మనిషిలాగా పనులు చేసుకుంటా ఉండేవాళ్ళు. దేవుడు గణపరిచి మనల్ని విస్తరింపచేశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. విస్తరింపజేశాడు కాబట్టి, సంతానాభివృద్ధి కలిగి విస్తరింపజేశాడు, దేవుడే విస్తరింపజేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరు భయం కలుగుతుంది? ఫరో సైన్యానికి, ఫరో జనానికి వణుకు పుడుతుంది. ఎందుకంటే విస్తరించారు, జనం విస్తారమైన జనం అయ్యారు. నిజమేనండి, ఒకప్పుడు మన మందిరం చిన్న మందిరం కావచ్చు, ఇప్పుడు విస్తారమైన జనం. కారణం ఏంటంటే విస్తరించటం. దేవుడు అంట కుటుంబాలైనా ఆత్మీయ జీవితానైనా దేవుడు తోడై ఉంటే అంట విస్తరింప చేస్తాడంట. వ్యాపార విషయంలోనా, ఆత్మ సంబంధంగానా, ప్రతి విషయంలో
ప్రతి విషయంలో విస్తరణ కలగ చేస్తాడు. దినదినము ఒక మార్పు కలగ చేస్తాడు. ఆత్మ సంబంధమైన అనుభవాలు మన జీవితంలో దేవుడు చేయగలుగుతాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు విస్తరించే అనుభవాలు ఆత్మ సంబంధంగా ఉంటాయి. మోసం చేయాల్సిన అవసరం లేదు. ఆస్తి సంపాదించడం కోసం అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. ఆత్మ సంబంధంగానే జీవించారు, ఆత్మ సంబంధంగానే కొనసాగించారు. కానీ దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి విస్తరింపచేసే అనుభవాలు వారి జీవితంలో ఉన్నాయి. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలమైన మనం, దేవునితో జీవిస్తున్న మనతో తోడై ఉంటాడు. మన కుటుంబాలను విస్తరింప చేస్తాను అని దేవుని వాక్యం అంటుంది. అలాగనే విస్తరింప చేయునుగాక. ఒకవైపు ఆస్తిలో విస్తరింప చేయునుగాక. ఆస్తిలో విస్తరించే మీరు గమనించండి. ఇల్లు లేదా చక్కటి ఇల్లు కట్టునుగాక. ఆమేన్ చెప్పండి. ఒకవేళ ఒక ఇల్లు ఉందా, 4 ఇల్లు దయచేయునుగాక. ఆమేన్ చెప్పండి. అంటే దీన్ని ఆస్తిలో, దేంట్లో అండి? ఆస్తిలో. ఉద్యోగ విషయంలో దేవుడు విస్తరింప చేయునుగాక. ఒకవేళ మీరు గమనించే ఆత్మీయత విషయంలో ఒకప్పుడు గంట ప్రార్థన చేస్తున్నావా, ఇప్పుడు 3 గంటలు ప్రార్థన చేసి కృప దయచేయునుగాక. ఆత్మ సంబంధంగా విస్తరించాలి. ఒకవైపు అన్ని విషయాల్లో, భౌతిక పరంగా అన్ని విషయాల్లో మన దేవుడు తోడై ఉంటే మనం విస్తరిస్తామని వాక్యము సెలవిస్తుంది. లోక సంబంధంగా వేరండి, ఆత్మ సంబంధంగా మన వ్యక్తిగత జీవితంలో నిజంగా యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఆత్మ సంబంధంగా విస్తరించే అనుభవాలు వేరుగా ఉంటాయి. దేవుని సేవకులు చెప్తున్నాను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిశ్చయంగా మనకు తోడై ఉంటాడు, మనల్ని విస్తరింప చేస్తాడు. మనకి ఏది తక్కువ చేయడు. మన పిల్లలను కానీ, మన కుటుంబాన్ని కానీ. అందుకే యాకోబు కుటుంబం నిజంగా 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలండి? ఇజ్రాయేల్ దేశం అంట 12 భాగాలకు పంచిపెట్టి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ సంతానం అది? చెప్పండి, ఏ సంతానం? ఇజ్రాయేల్ దేశం. ఆయన ఒక పేరు దేశం పేరు పెట్టారు. ప్రతి ఒక్కరికి భాగాలుగా పంచిపెట్టారు. అందుకే విస్తరించే వ్యక్తిగా మారిపోయాడు. దేవుడు తోడై ఉన్నాడు, అంతగా విస్తరించాడు, అంతగా విస్తరింపజేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తి జీవితంలో అలాంటి చక్కటి విస్తరణ కలుగుతుంది, ఆత్మ సంబంధమైన అనుభవాలు కలుగుతాయి. అందుకే యాకోబు జీవితం గురించి చెప్పడం కానీ మన జీవితాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాయనుకో, అనేక విషయాల్లో విస్తరించడం, ఆత్మ సంబంధంగా విస్తరించడం, ఆత్మ సంబంధ ఉద్దేశాలు మనం కొనసాగించడం, ప్రతి విషయంలో విస్తరణ కలిగి ఉండటం అండి. దేవుని యొక్క అనుభవం మనకు తోడైంటే ఖచ్చితంగా మనకు ఉన్న వాటిలోనే ఆత్మ సంబంధంగా దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమలో కొనసాగిస్తూ ఇలాంటి చక్కటి విస్తరణ దేవుడు మనం దయచేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అందుకే మీకు యాకోబు గురించి గుర్తు చేశాను. యాకోబు జీవితంలో చక్కటి ఇలాంటి అనుభవాలు జరిగాయి. అందుకే ఐగుప్తు దేశములో మరొక దేశంలోనైనా దేవుడు తోడై ఉన్నాడు. నిజంగా దేవుడు తోడై ఉంటే ఏ దేశంలో ఉన్నా మన గొప్ప కార్యాలు చేయునుగాక అంటాడు. నేను నీకు తోడుగా ఉండి గొప్ప జనముగా మారుస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసినా యాకోబు 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 సంతతి అండి. ఎక్కడ చూసినా అదే జనం, ఎక్కడ చూసినా విస్తారమైన జనం. కారణం ఏంటంటే దేవుడి ఆశీర్వాదం అలా ఉంది. ఈరోజున మన వ్యక్తిగత జీవితాల్లో ఆత్మ సంబంధంగా మనం చేస్తున్న పరిచర్య విస్తరించాలి, మనం చేస్తున్న పనులు విస్తరించాలి, మనం చేస్తున్న ఉద్యోగాలు విస్తరించాలి, ఆత్మ సంబంధమైన అనుభవాల్లో విస్తరించడం ఉండాలండి. కొందరు ఉన్నారండి, కానీ వాళ్ళు చేసే పని కానీ వాళ్ళు చేసే ఉద్యోగం కానీ ఒక విస్తరణ ఉండదండి, ఒక ఆత్మ సంబంధంగా ఉండవండి. కానీ దేవుని వాక్యం అంటే దేవుడు తోడే ఇంటి కనుక చక్కగా విస్తరిస్తారు. కొందరిని చూస్తుంటాను, కొన్ని ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు, మాకు ప్రమోషన్ రాలేదు అంటారు. ప్రమోషన్ తగిన అనుభవం వారి జీవితంలో ఉండదు. వెనకొచ్చిన ప్రమోషన్ పొందుకొని ముందుకెళ్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయాస, వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క అనుభవాలు విస్తరించడం చూస్తూ ఉంటాం. అట్లాగా విస్తరించాలంటే దేవుడు తోడై ఉంటే తప్ప మన వ్యక్తిగత జీవితం విస్తరించడం అనేది ఎవరి వల్ల కాదండి. దేవుడు తోడై ఉంటే ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎవరికైతే తోడై ఉన్నాడో వారు చక్కగా విస్తరించి ఉన్నత స్థానంలో ఉన్నట్టుగా, ఉన్నత అనుభవంలో ఉన్నట్టుగా, ఉన్నత కుటుంబాలుగా ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కొందరు చూడండి, చక్కగా దేవుని మందిరం అన్న సమయం దొరికితే పరిచర్య చేయటం, దేవుని మందిరం అంటే సమయం దొరికితే ప్రార్థన చేయటం, పరిచర్య వెతికి పరిచర్య చేయటము, దేవుని సన్నిధికి వచ్చిన ఆత్మ వారి జీవితంలో పనిచేయటం. ఎందుకంటే వారు విస్తరించే అనుభవాలు వారి జీవితంలో ఉండటం. కొందరు చూడండి, కొందరు పట్టించుకోరు, చర్చికి వచ్చారా రాని సంగతి కూడా తెలియదు, అటు నుంచి అటు వెళ్ళిపోయే వాళ్ళు కొందరు ఉంటారు. కారణం ఏంటంటే మనం విస్తరించాలంటే దేవునితో ఒక బంధం కలిగే భాగ్యము దయచేయునుగాక. దేవునితో ఇలాంటి బంధాలు దేవుడు మనకు అనుగ్రహింప చేయునుగాక.
అందుకే దేవునికంట బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తే దేవుడు తోడైంది, నేను నీతో కూడా ఐగుప్తుకు వచ్చానని దేవుడు మాట్లాడాడు. ఐగుప్తుకి వెళ్ళాడు, పోషించాడు, ఘనపరిచాడు, విస్తరింపజేశాడు. మళ్ళీ తెచ్చి ఇజ్రాయెల్ దేశాన్ని 12 గోత్రాలుగా పంచి పెట్టాడు. అంటే ఏ కొదవ లేదు, ఏ తక్కువ లేదు. దేవుడు విస్తరింపజేస్తే మన ప్రతి వస్తువు, ప్రతి అనుభవం, ప్రతి కుటుంబం విస్తారమగునుగాక, విస్తారమైన జనమగునుగాక, విస్తారమైన ఆశీర్వాదం దయచేయునుగాక. నిజంగా ఈ సంవత్సరం మనకు వాగ్దానం ఏంటి? నేను విస్తరింపజేసి, ఇక్కడే ఉందా, నీతో చేసిన నిబంధనను దేవుడు నిశ్చయంగా మనల్ని విస్తరింప చెయ్యునుగాక. నిబంధన వ్యర్థం కానే కాదు, అది నెరవేర్చునుగాక. అలాంటి అనుభవం దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేయునుగాక. నిన్ను ఉన్నత స్థానంలో విస్తరింప చేయునుగాక. నీ కళ్ళ ముందు చూస్తున్న నీ పిల్లలను విస్తరింప చేయునుగాక. నీ కుటుంబాలను విస్తరింప చేయునుగాక. మన సంఘాన్ని విస్తరింప చేయునుగాక. దేవుడు విస్తరింపజేసి సంఘం సరిపోతుందా? చూస్తారండి, సరిపోయిద్దా? ఇటు ముందుకు పెంచుకోవాలి, ఇటు ముందుకు పెంచుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు విస్తరింపజేస్తే ఈ చుట్టుపక్కలంతా మీకు అమ్ముతామని వచ్చుదురుగాక. ఎవరు విస్తరింపజేస్తే వాళ్ళే అందరు మన విశ్వాసులు అగుదురుగాక. ఇది మీ సొత్తు అనే భాగ్యం అనే భాగ్యం దయచేయునుగాక. దేవుడు గొప్ప కార్యం చేయునుగాక. అందుకే ఎక్కడ చూసినా సైడ్ స్థలం కొనటం, ముందు కొనటం, ప్రక్కన కొనటం, వెనక కొనటం, దీన్ని అంటారు విస్తరణ అంటారు. ఏమంటారండి? దేవుడు అలాగా దేవుని మందిరం కూడా దేవుడు విస్తరింప చెయ్యునుగాక. నూతనమైన కుటుంబాలు దేవుడు నడిపించి స్థిరపరచునుగాక. మన సంఘం పట్ల గొప్ప కార్యాలు చెయ్యునుగాక. సంఘములో కావాల్సిన ప్రతి అక్కర ప్రభు తీర్చునుగాక. ఈ మందిరాన్ని దేవుడు ఘనతగా ఉంచునుగాక. ఈ మందిరంలో ప్రతి ఒక్కరిని యేసయ్య పోషింప చేయునుగాక. ఈ మందిరంలో ప్రతి ఒక్కరిని విస్తరింప చెయ్యునుగాక. ప్రభు ఈ వాక్యము దీవించునుగాక. అందరు లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం.